ఇదే సమయంలో మరో కీలక అంశం ఏంటంటే కాంగ్రెస్లో చేరిన వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ మాజీ మేయర్ బొంతు దంపతులు కూడా తాండూరు ఎక్స్ఎమ్మెల్యే అండ్ మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కూడా నిన్న కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఆయనతో పాటు వాళ్ళ వైఫ్ కూడా నిన్న చేరున్నారు సునీతారెడ్డి. కోమటిరెడ్డి వాళ్ళ సమక్షంలో నిన్న రేవంత్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. వాళ్ళందరితో పాటు ఇక్కడ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ చూసినట్లయితే కూడా గతంలో తాండూరు నుంచి మహేందర్ రెడ్డి టీడీపీని రిప్రజెంట్ చేశారు. ఆయన తెలంగాణ ఉద్యమం తర్వాత పూర్తి స్థాయిలో పార్టీ టీడీపీ నుంచి మెజారిటీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చిన సిచ్యువేషన్లో తాండూరు నుంచి మహేందర్ రెడ్డి కూడా రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన టీఆర్ఎస్ జెండా కప్పుకున్నారు. కేసీఆర్ సర్కార్లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు గతంలో 2014 తర్వాత పరిణామాల్లో. అయితే 2019 కంటే ముందస్తు ఎన్నికలకి కేసీఆర్ తెరదీసిన క్రమంలో ఆయన ఓడిపోయి ఉన్నారు. అయితే అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆయనకు పదవుల మీద హామీ ఇస్తూ వచ్చినప్పటికీ కూడా తీరా ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్లోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే అదే సమయంలో కేసీఆర్ మహేందర్ రెడ్డికి హడావిడిగా 2 నెలల పాటు మంత్రి పదవిని కూడా కట్టబెట్టడం జరిగింది. దీని మీద విమర్శలు కూడా వచ్చాయి. ఆ మంత్రి పదవిని కేసీఆర్ హడావుడిగా మహేందర్ రెడ్డికి కట్టబెట్టినా ఈరోజు మహేందర్ రెడ్డి తీరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ జెండా మార్చే ప్రయత్నం, మొత్తానికైతే బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయి కాంగ్రెస్లో చేరే ప్రయత్నం చేశారు. తన కుటుంబ సభ్యులతో సహా, తన భార్య సునీతారెడ్డితో సహా, వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతతో సహా వెళ్ళి ఆయన నిన్న రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇక మాజీ ఏదైతే మేయర్ ఉన్నారు బొంతు రామ్మోహన్ కూడా బీఆర్ఎస్లో కేటీఆర్కి ఒక అనుంగు ఫాలోయర్గా ఉంటూ వచ్చారు ఆయన. అలాంటి బొంతు రామ్మోహన్ కూడా ఈ రోజున కాంగ్రెస్ జెండా కప్పుకునే ప్రయత్నం అయితే చేశారు. సో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఒక్కొక్కరుగా నేతలంతా కూడా రేవంత్ రెడ్డి వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే ఈ రోజున తాండూరు నుంచి, రంగారెడ్డి జిల్లా నుంచి మహేందర్ రెడ్డి లాంటి ఫ్యామిలీ చేరడం అనేది అంటే ఒక కీలక అడుగనే చెప్పాలి రేవంత్ రెడ్డి ఇనిషియేషన్ తీసుకోవడం.